ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాద పేలుళ్లలో సుమారు 12 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనకు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రకుట్రకు సంబంధం ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. జైషే మహమ్మద్, అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలు ప్లాన్ చేసిన కుట్రలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 డాక్టర్లు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ ఛేదింపులో తెలుగు పోలీస్ అధికారి ఐపీఎస్ సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. దీంతో అసలు సందీప్ చక్రవర్తి ఎవరు, ఏ జిల్లాకు చెందినవాడంటూ నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఏపీలోని కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి స్థానిక మాంటెసోరీ పబ్లిక్ స్కూల్లో చదివి ఆ తర్వాత మెడిసిన్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ లో ర్యాంక్ సాధించి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకొని 2014లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్ లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. సందీప్ చక్రవర్తి తన సర్వీస్ లో పూంచ్ ఏఎస్పీగా పనిచేశారు. హుంద్వారా, కుప్వారా, కూల్గామ్, అనంతనాగ్, శ్రీనగర్, సౌత్ జోన్, బరాముల్లాలో కీలక పోస్టింగ్లో పనిచేశారు. ఇప్పటి వరకు సందీప్ 6 సార్లు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పథకం అందుకున్నారు. అలాగే 4 సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ ఇతర పథకాలను అందుకున్నారు. ఆయన తండ్రి జీవి రామ్ గోపాలరావు కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆర్ఎంఓగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి పీసీ గంగమ్మ ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లను గుర్తించడం, అణిచివేయడంలో సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నారు. తాజాగా గత నెలలో శ్రీనగర్లోని నౌగాంలో భద్రతా దళాలపై దాడులు చేస్తామని జైష్ ఏ మహమ్మద్ అనుకూల పోస్టులు ప్రత్యక్షమవగా దీనిని సీరియస్ గా తీసుకున్న సందీప్ చక్రవర్తి వివరణాత్మక దర్యాప్తును ఆదేశించారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గతంలో రాళ్ల దాడితో సంబంధం ఉన్న 3 జైష్ ఏ మహమ్మద్ అనుకూల వర్కులను గుర్తించారు. వారి అరెస్ట్ లోతైన ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసేందుకు దారితీసింది.